జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రసాదం ఏ వీధిలో అడుక్కుని తెచ్చావు? నానా, నువ్వు చెప్పకపోయినా నాకన్నీ తెలుసురా. నా ఫ్రెండు జగన్నాథం ఫోన్ చేసి చెప్పాడురా, నువ్వు వాళ్ళ వీధిలో కూడా అడుక్కోవడానికి వెళ్ళావు అన్నాడు. ఎవరో సిద్ధాంతి చెప్పాడని నువ్విలా అడుక్కోవడం నాకేం నచ్చలేదురా. నా కొడుకును అలా చూసి నేను భరించలేనురా. నానా, నువ్వు నీ కొడుకు పరువు గురించి ఆలోచిస్తున్నావు. నేను నా తల్లి ప్రాణాల కోసం చూస్తున్నాను. ప్లీజ్, ఈ విషయం ఇంతటితో వదిలేండి నాన్నా. పాపం, ఇదంతా వాళ్ళ అమ్మ కోసం చేస్తున్నట్టున్నాడు బావా. నిజంగా చాలా గొప్పడు కదా బావా. అవును చిట్టి, అతన్ని చూస్తుంటే నా కళ్ళలోనే నీళ్లు తిరుగుతున్నాయి. అయినా అమ్మని ఇంత గొప్పగా ప్రేమించేవాడు ఈ కాలంలో కూడా ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే బావా, అతనేటో, అతని జీవితం ఏటో, అతని బతుకేటో అన్నీ చూసాం. పాపం, ఇలాంటి కట్టం అక్కడికి కూడా రాకూడదు. ఎల్లం పద బావా. పద చిట్టి. రా 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 రా. రా వెళ్దాం. ఎవరు మీరు? అది మేము ఎవరు మీరు? అది అది మేము మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. సార్, అయ్యో, అయ్యో, ఆగండి సార్, మేము వెళ్ళిపోతున్నాం, ఆగండి. మేము వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. అరవకండి. అరవకండి, అయ్యగారు, దయచేసి. అయ్యో, మేము వెళ్ళిపోతున్నాం అండి, ఆగండి. అరవకండి, మేము వెళ్ళిపోతాం. అయ్యగారు. బాబు అరవకు. మేము వెళ్ళిపోతాం. ఎవరు? అరవకండి. మీరా? మీరు మా ఇంటి దాకా వచ్చారేంటి? అంటే అది మేము అది ఓ, అర్థమైంది. నేను నిజంగా ముష్టివాడినా కాదా అని మీకు అనుమానం వచ్చింది కదూ? అందుకే నన్ను ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చారు కదూ? అంటే అది అలా కాదు. ఇంటి దాకా వచ్చిన అతిథుల్ని చెయ్యి కడగకుండా పంపించడం మా సాంప్రదాయం కాదు. లోపలికి రండి ప్లీజ్. రండి, లోపలికి వెళ్దాం. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.